హలో అండి, వాడపల్లిస్ కిచెన్ నుంచి ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. బాగుండాలి కూడా అండి, అప్పుడే మాకు లైక్లు సబ్స్క్రైబర్లు చేస్తారండి. చాలా బాగుండాలండి మీరందరూ మా మీద. ఇవాళ నేను బెండకాయ చేపలు పులుసు పెట్టబోతున్నానండి. బెండకాయ చేపల పులుసు పెట్టి మీకు చూపించబోతానండి. ఇదిగోండి దాల్చిన చెక్క, ఉల్లిపాయ, ఇదిగోండి లవంగాలు, ఇదిగోండి యాలక, ఇదిగోండి ధనియాలు, గసగసాలు, జీలకర్ర. మీకు ఇష్టమైతే సోపు వేసుకోండి, మేము వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేరుగా రుబ్బింది ఉందండి. ఇలా బెండకాయలు వేసి చేపల పులుసు పెట్టబోతున్నానండి. అందుకని ఇక చూపించే మీకు బెండకాయలు అండి. కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకున్నామండి. కొంచెం చేపలు కాదండి, నీరు ముట్టుకున్న మళ్ళీ చేయి కడుక్కుంటాం, లేట్ అయిపోతుంది. ఇప్పుడు మెంతులండి, జీలకర్ర, ఆవాలు ఇస్తాం. ఇదిగోండి కరివేపాకు. ఇందులో పచ్చిమిరపకాయలు అయితే చాలా బాగుంటాయండి చేపల కూర ఎప్పుడైనా సరే. అది పొద్దున్నే వండేసి మధ్యాహ్నం తినాలండి. అప్పుడు సాయంత్రం నుండి పొద్దున్న తింటే జ్యూసీగా బాగుంటాయండి పచ్చిమిరపకాయలు తినడానికి. ఇదిగోండి ఇవి వేసుకున్నామండి, కొద్దిగా వేసుకొని. అందుకోండి ఉల్లిపాయ పేస్ట్ పెట్టుకున్నాం కదండి, అవన్నీ వేసుకుని. ఈవిడేంటి చలికాలం చల్ల పదార్థాలు తినాలని చేపల మాంసం తినమంటున్నారు, చదివేస్తుంది అనుకుంటున్నారు కదండి. ఇది తిన్న తర్వాత దీనికి పెద్ద వాటర్ మనం తాగాలండి. వాటర్ ఎక్కువ తాగితేనే మనకు దేహానికి మంచిదండి, శరీరానికండి. నీటి మాంసాలు తిన్నాక కూడా ఎంత వాటర్ ఎక్కువ తాగితే అంత మంచిదండి. చేపల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువ వేయాలండి, ఇడిపోతుందండి. మాంసం కూరలు అయితే ఎక్కువ వేసుకోవచ్చండి, చేపల్లో మటుకు తక్కువ వేసుకోవాలి. ఇది పూర్వం నుంచి వస్తుందండి, మనం ఏం కల్పించి యూట్యూబ్ గురించి చెప్పేది కాదండి. పసుపు అండి, ఇది కారం అండి, పచ్చిమిరపకాయలు చాలా బాగుంటాయండి పులుసు వేయి. తక్కువ పడేయక్కర్లేదండి, తినేయచ్చండి. బాగున్న వాళ్ళు ఇష్టమైందండి, చాలా టేస్ట్గా ఉంటాయి. దాంట్లో బెండకాయలు వేస్తున్నాం కదండి, జ్యూసీగా ఉంటాయండి. ఉప్పు అండి చూసుకుని టేస్ట్ అంతా వేసుకోవాలండి. ఒక్కసారి కలుపుదాం తినండి. ఇది కర్ణాటక కారం అండి, కలర్ఫుల్ ఏం వేయమండి. చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి. ఒకళ్ళిద్దరు అడిగారండి మా ఫ్యామిలీ రోజు. మా ఫ్యామిలీ అంటే కాదండి, ఇక్కడ నిజాంపేటలో ఉంటున్నాం కదండి. అలా పుల్లని కూడా అల్లిలో ఉంటారు కదండి తెలిసినది. అమ్మ నువ్వు వండిన కూర ఇంటికంటే ఎర్రగా వస్తుంది, రంగు చేసుకుంటున్నాను. రంగుగా దొరికి గుడ్డ అండి, రంగులకి నేను అసలు ఏదైతే పట్టియండి. ఇదిగోండి చేప ముక్కలు వేసి మగ్గించేద్దామండి. ఇప్పుడు చేపలు తెప్పించి వండుతున్నాను అనుకోమోకండి. ఆదివారం నాడు తెస్తే మా ఊడికి తూతు మంత్రం వేసి 4 ముక్కలు దాచానండి. అందులో మన 4 ముక్కలతో మా ఊళ్ళు ఎగడండి. మా ఊళ్ళో 10 ముక్కలు 7 ముక్కలు పైన తింటాడండి. అందుకు ఏం చేశానంటే అండి, బుర్ర పెట్టి ఇది చేపల పులుసులోని బెండకాయలకి చేపల పులుసు వండేద్దాం. పిల్లలు కదండి టేస్ట్ కావాలనుకుంటారు, పెద్దదాన్ని నాకు భయం అండి. ఇదిగోండి పక్క నుండి మా వాళ్ళు అన్నిటికి తగ్గువేనండి. కొవ్వు పదార్థాలు తింటానంటున్నాను. ఇప్పుడు ఈ కొవ్వు ఉందండి, ఇంకో మొక్క ఉంటుంది ఏమందండి. నేనైతే పెట్టనండి, అది అనుకున్నామండి. నాకు ఏం అభ్యంతరం లేదండి. మీరెంతో అది అంతే అండి. అలాగే ఆరోగ్యం గురించి ఆలోచించాం తప్పనేమండి. అది పోతుందని చిన్న మొక్క తినేస్తామండి, దాంట్లో బంగారం వస్తుందా? ఏదైనా సరే అండి తినాలి, ఎంత మీరు తినకూడదండి. ఇప్పుడు నేను తెప్పించాలంటే 1 కేజీ తెప్పించుకోవచ్చు చికెన్ అండి. ఇప్పుడు అంత అవసరం అండి తింటాం. అంత గుండెలు పిండేసి చలిష్టం లేదులేండి. మా జార్ఖండ్లో ఉన్న స్థలం ఉంటే అసలు లేకపోతుంది మేము ఎవరు ఇక్కడ అంత స్థలం ఉంటుందండి. అందులో ఇప్పుడండి ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువ ఉంటుందంటారండి. క్రిస్మస్ మరి మనకి అందరికీ క్రిస్టియనైనా మనం వాళ్ళు అందరూ ఒకటే కదండి. క్రిస్మస్ టైంలో జనవరి 1 టైంలో ఉన్న తల్లి బాబు తలుచుకుంటేనే భయం వేస్తుందండి బాబు. చూడండి మీరు కూడా చదువు అనుకుంటున్నారు మరి రంగు వేసానండి. రంగు కాదండి, నేను కావాలని అక్కడి నుంచి కర్ణాటక నుంచి తెప్పించుకుంటానండి. మా చెన్నైపురాలు తెప్పించి పెట్టారండి. ఎవరు అనుకుంటుంది
పెట్టుకున్నదండి ఇది ఇది చింతపండు పులుసు వేసుకుని బెండకాయలు అయితే మరీ బాగుంటాయండి. ఉత్తి బెండకాయ పులుసు వేస్తే అంత ఇష్టంగా తినరు, పప్పు ఉండాలి. ఇవన్నీ సంపు దొబ్బుతున్నారండి వీళ్ళు. ఇదిగోండి ఏగటం అయితే దగ్గర తేలిపోయిందండి. నాకు తెలిసి పచ్చివాసన పోయిందండి. చేపల కూరలో మసాలా తక్కువే పడుతుందండి. 2 లవంగాలు వేసుకుని కలిపి పులుసెట్టి ఏమీ లేకుండా పులుసెట్టిన బాగానే ఉంటుందండి. పరిస్థితిని బట్టి చేయొచ్చండి. పన్నోళ్ళకి అయితే ఏమీ లేకుండా అయినా పర్లేదు. ఇదిగోండి చింతపండు గుజ్జు వేసాను. మా చింతపండు ఇది పులుపు ఉండలేదండి, అందుకు ఎక్కువ వేసానండి. మా హిందీలో అంటారండి పిరిగొస్తే పినాయిల్ పియ్యగానండి. అలాగండి ఇప్పుడు మా అయ్యంకుడు ఇచ్చారు పాప, మనకి తెలియలేదండి. చెత్త ఎక్కువ ఉంది, ఇది పులుపు తక్కువ ఉందండి. అంత కొంచెం ఎక్కువ పడతానండి. ఇదిగోండి చేపల కూరకి ఎప్పుడు గరిటెట్టి కదపకూడదు ఎక్కువ అండి, లోపల ముక్కలు విడిపోతాయండి. మాంసం కూర అయినా అత్తమాట కలిపేయకూడదండి, పెట్టాం కదా అని. ఇదిగోండి మనకు ఇప్పుడు బెండకాయలండి. ఇదిగోండి కొంచెం కావాలంటే పైనుంచి కొత్తిమీరకి వేసుకుందామండి. బస్ అంతేండి. ఇంకని చేపల పులుసు రెడీ అవుతుంది. మూతని దీంట్లో ఇంకో పనిలోకి వెళ్ళిపోదామండి. ఇదిగోండి పులుసు అయితే ఫైనల్గా అయిపోయింది. మంచి బాగుందండి. ఉప్పు కారం అన్నీ సరిపోయింది. కొద్దిగా ముక్కకు పట్టేస్తే అండి. ఇప్పుడు బెండకాయలు మామూలు పులుసులో కంటే ఈ పులుసులో తింటబ్బా చాలా బాగుంటాయండి. అందుకే వాళ్ళు ఈ విధంగా, లేకపోతే మా పిల్లడు మోసం చేపలు తెచ్చిపోయి నన్ను తినేసినండి. ఇందులో ముళ్ళు లేవండి. ఏం చేప అర్థం అవ్వలేదు నాకు. చేప వెరైటీస్ నాకు రూప్చంద్ అండి. ఇదిగోండి అయిపోయిందండి. ఆఖరి ఫైనల్గా చేపల కూర మంది ఇంక తింటమే అండి. ఎప్పుడైనా సరే అండి, పొద్దున్నండి సాయంత్రం తినండి, రాత్రి నుండి పొద్దున్న తినండి, ఆ టేస్టే వేరు ఉంటుందండి. కానీ మనం కంగారుగా డ్యూటీలో వాళ్ళు ఏంటంటే అప్పటికప్పుడు ఉండి తిన్నదండి బాగోదండి. కొద్దిగా మిగులుతుంది కదండి సాయంత్రానికి ముక్క కొద్దిగా గుజ్జు, అప్పుడు తిన్నాక అనుకుంటా అయ్యో పొద్దున్న బాగోలేదు అనేసండి. ఇదిగోండి బెండకాయ చేపల కూర ఫైనల్గా తయారైపోయిందండి.